ఆశీర్వాదమయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ రోజైతే ఆ కుటుంబము బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళిందో వారి జీవితము తల్ల క్రిందులయ్యాయి. ఏ రోజైతే వారు మోయాబు నుండి తిరిగి బెత్లెహేముకు రావాలని తీర్మానించుకున్నారు, వారి జీవితంలో తిరిగి వారు ఆశీర్వదించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, మోయాబు పాపానికి సాదృశ్యమై ఉన్నది. మోయాబు అనైతికమైన జీవిత విధానానికి పునాది అయి ఉన్నది. మన జీవితంలో ఎప్పుడూ కూడా దేవుడు చెప్పిన నియమాల ప్రకారమే మనం బ్రతకాలి. నేను చివరిగా మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నా, యవనస్తుడు యెరికోకు వెళ్తూ ఉన్నాడు. యెరూషలేమును విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, ఆరాధనను విడిచిపెట్టి, ఆత్మీయతను విడిచిపెట్టి పాపము వైపు ఎప్పుడైతే మొదటి అడుగు వేశాడో అప్పుడే దొంగల చేతిలో దోచబడ్డాడు. గాయాలు తన జీవితం ముందు అనుభవించడు, నష్టపోయాడు, కొన పురాణముతో మూలుగుతూ ఉన్నాడు. దేవుడు కనికరించడు, దేవుడు విడిపించడు. మన జీవితాల్లో కూడా ఇశ్రాయేలీలు ఐగుప్తును విడిచి ఇశ్రాయేలుకు నడిచినట్లుగా దేవుని సన్నిధానానికి నడుద్దాం. ప్రతిరోజు దేవుని ఆరాధన చేద్దాం, దేవుణ్ణి ఘనపరుద్దాం. 365 రోజులు దేవుని నామస్మరణ లేకుండా ఏ పని వైపు మనం అడుగులు వేయకుండా జాగ్రత్త పడదాం. ఫరో అనుకున్నాడు వీరి జీవితంలో ఒక్కడు కూడా ముందుకు వేయలేరని. లార్డ్ డెలివర్ దెమ్ ఫ్రమ్ స్లావరీ, లార్డ్ డెలివర్ దెమ్ ఫ్రమ్ బిటర్నెస్, లార్డ్ డెలివర్ దెమ్ ఫ్రమ్ హార్డ్ సర్వీస్. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుని మాటలు విన్న ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము దేవుని ఆరాధించే బిడలుగా, దేవుని సన్నిధిలో ఉండే బిడలుగా, దేవుని నామ స్మరణ చేసే బిడలుగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక.